చదవబడిన లేఖనాల్లో నుంచి దావీదు రాసిన కీర్తన 30వ అధ్యాయం 1వ వచనం చదవగా విందాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము నమ్మకలిగిన దేవ, కృప చూపిన తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో కూడుకొని ఆరాధించి విలువైన నీ కృపచేత బలమునిచ్చినందుకు స్తోత్రాలు. వాక్యానుసారమైన జీవితం మాకు చాలా విలువైంది ప్రభువా. నీవు నేర్పిస్తున్న వాక్యము ద్వారా మేము బలపడుచుండగా తండ్రి విలువైన వాక్యాన్ని మాకు దయచేయండి. వాక్కు శక్తితోనూ పరలోకమందున్న బలముతోనూ మమ్మల్ని నింపి నడిపించి నీ అద్భుతమైన కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేసి నడిపించమని కోరి ప్రార్థిస్తున్నాను. దుష్టుడు వేయి ప్రతి పన్నాగాన్ని అణచడానికి నీ వాక్యం ఎంత విలువైనదో మేము తెలుసుకొని మాట్లాడుచుండగా తండ్రి నీ పరిశుద్ధాత్మ వాక్కుతోనూ నీ పరిశుద్ధాత్మ బలముతోనూ మాట్లాడింపచేయండి. ఒక్కొక్క హృదయంతో మాట్లాడండి. వారి పరిస్థితులను బట్టి వారి ఆలోచన ఏ విధముగా ఉన్నదో తండ్రి నీవే వారిని దర్శించి ఒక ప్రణాళికలో నీవే వారిని అద్దకు చేర్చుకోమని, పరిశుద్ధాత్మ కలిగిన నామంలో ఒక బోరగా ఈ క్షణమును నన్ను వాడుకోమని యేసుక్రీస్తు నామం పేరట అడుగు వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలను. అందరూ బాగున్నారా? ఆరోగ్యాలన్నీ బాగున్నాయా? దేవునికి స్తోత్రం. గతించిన వారం నేనే రావడం జరిగింది కనుక ఏ వాక్యాన్ని మనం మాట్లాడుకున్నాం? మీరే కదా ఉన్నది కదా, మీరేనా ఉన్నది? ఏం చెప్పాను వాక్యం? చెప్పాలి. వాక్యం ఏం చెప్పాను, లేకపోతే మళ్ళీ అదే చెప్పాను. ఏం చెప్పాను వాక్యం? గుర్తులేదా నిజంగా? ఓకే, రైట్. అంశం ఏంటి? చెప్పడానికి భయపడుతున్నారా, లేకపోతే డౌట్ వచ్చిందా, లేకపోతే మీరు? నాకు అర్థం కాదు. చెప్పండి. చెప్పడానికి భయపడుతున్నారా, లేకపోతే ఏమైనా డౌట్ ఉందా ఇది కరెక్టే కాదని? మీరు విన్న వాక్యం కరెక్టే, చెప్పడానికి అంత ఆలోచన చేస్తున్నారండి. ఎప్పుడైనా మనము రూపాంతరపరచబడడానికి క్రొత్త అనుభవాలను పొందుకుంటూ వెళ్ళాలి. మీరు ఎప్పుడు మౌనంగానే అలా ఉన్నారనుకో, సాతానుడు కూడా ఆ మౌనాన్ని అలాగే పాటిస్తాడు. మనం ఎప్పుడైతే నోరు ఇప్పి నీలో ఒక వాక్యాన్ని నేను దాచుకున్నాను గత వారం దాన్ని తెలుస్తాదో, సాతాను శక్తులు నీ నుంచి దూరం అవడం ప్రారంభిస్తాయి. మనం ఎప్పుడైతే నాకు తెలుసు ఈ వాక్యం, గత వారం ఈ వాక్యం విన్నాను, పాపము చేయకూడదనే వాక్యాన్ని నేను అన్నాను, శాపాన్ని నేను కొని తెచ్చుకోకూడదు అని విన్నాను, తల్లిదండ్రులకు నేను లోబడాలి, తల్లిదండ్రులకు నేను ఏమాత్రము మోసకరమైన జీవితాన్ని ఇవ్వకూడదు అనే ఆలోచనలో నేనున్నాను అని నీవు ఎప్పుడైతే నోరు విప్పి మాట్లాడగలుగుతావో, దేవుడు మరింత శక్తిని నీకు ఇవ్వడానికి ఆశపడుతూ ఉంటాడు. నీవు నోరు కట్టుకునే కొలది సాతాను ఏం చేస్తాడంటే నీ మీద దాడి చేస్తూ ఉంటాడు. నీవు నోటులో నుంచి మాట్లాడగలిగితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే తల్లి మర్చిపోయినా తండ్రి మర్చిపోయినా ఆయన మాత్రమే అన్నడు కూడా మరువలేడు దేవుడు. మరిచిపోయే దేవుడైతే ఈరోజు నేను నువ్వు కూడా ఈ పరిస్థితుల్లో ఉండే వాళ్ళం కాదు. ఆయన మరిచిపోని దేవుడు గనక ఎల్లవేళలా నిన్ను నన్ను కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. అనుక్షణము నిన్ను నన్ను ధైర్యపరచడానికి ఇలాంటి వాక్యాలను మనకి తెలియజేస్తున్నాడు. నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ వారం అంతటిలో నేను ఎవరిని దూషించలేదన్న వారి చేతులు ఎత్తండి. మీ హృదయంలో కూడా ఈ వారం అంతటిలో నేను ఒక్కరిని కూడా నా హృదయంలో దూషించలేదు అన్నవారు ఈ వారం అంతటిలో పక్కింటి వారిని గాని పొరిగింటి వారిని గాని నా మనసులో కూడా నేను తిట్టుకోలేదు అన్నవారి చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం.
అంటే మనం విధానం ఎలా ఉందంటే ఏదో క్రమముగా బ్రతికేస్తున్నాం అన్న ఆలోచన మీలో కనబడుతుంది. అర్థమవుతుందా? ఒక క్రమము నాకు వచ్చు నాకు తెలుసు అనే ఆలోచనలో బ్రతికేస్తున్నారు. దేవునికి ఇష్టముగా బ్రతకాలంటే చాలా కష్టంతో బ్రతకాలి. అర్థమవుతుందా? ఇష్టముతో బ్రతకాలంటే కష్టముతో బ్రతకాలి. నిందలు భరించాలి, అవమానాలు భరించాలి, ఎదుటివాడు దూషిస్తే వాడిని క్షమించే హృదయం కలిగి నీవు జీవించాలి. ఈరోజు నీవు వాక్యమును వింటున్న నీవు కష్టమైనా సరే ఇష్టంతో ఎదుటివారి మాటలు నీవు భరించగలగాలి. నీకు నష్టమే కలుగుండొచ్చు ఎదుటివారి వలన. నీ యొక్క దేహంలో ఏదో ఒక క్రియ నిన్ను బలహీనత చేస్తూ ఉండొచ్చు. కానీ నీవు అనుకోవలసిన విధానం ఏంటో తెలుసా? ఇది నాకు కష్టముగా ఏర్పడినా నష్టముగా ఏర్పడినా నా క్రీస్తు కొరకు నేను బ్రతకాలి అనే ఆలోచన నీలోనికి రావాలి. ఏమండి, యేసుక్రీస్తు చూడండి, తన యొక్క శత్రువు అయిన యోధ పక్కనే ఉన్నాడు. పక్కనే ఉన్నా గాని ఏమాత్రం ఆయన దూషించట్లా. పక్కనే ఉన్నా గాని ఏమాత్రం కూడా శిష్యులకి చెప్పి ఇతడే నన్ను అప్పగించబోయేవాడు, ఈయన్ని ఏమాత్రం విడిచిపెట్టక తరిమేయండ్రా అని యేసుక్రీస్తు చెప్పలా. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే అతన్ని పక్కన పెట్టుకొని ఇతడు నన్ను అప్పగించకుండా ఉంటే పుట్టి ఉండకపోతే బాగుండు అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నన్ను అప్పగించేవాడు ఇస్కరియోతు యూదాని ఇలా కూర్చోబెట్టుకుని నన్ను అప్పగించేవాడు పుట్టి ఉండకపోతే బాగుండు అని ఇస్కరియోతును పక్కన పెట్టుకుని చెప్తున్నా కూడా ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే గ్రహించలేకపోతున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు మీరు గ్రహించగలిగే శక్తిని దేవుడు మీకు తెలియపరుస్తున్నా గానీ మీరు మీ యొక్క విధానంలో మీ యొక్క క్రియల్లో మార్పు లేకుండా జీవించగలిగితే ఏమాత్రము కూడా ఆశీర్వాద ఫలము రాదు. ఆశీర్వాద ఫలము మన జీవితాల్లోనికి రావాలంటే ఒక దైవజనుడు కష్టపడి మీ కొరకు ఎంతగానో దేవుని దగ్గర ప్రయాసపడి విడుదల చేస్తున్న ప్రతి వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడాలంటే మీలో ఏమి ఉండాలంటే ఎదుట వారిని దూషించే గుణము ఏ రోజు కూడా ఉండకూడదు. దేవుడు ప్రేమించాడు, ఆ ప్రేమనే మన అందరికీ పరిచయం చేశాడు. ఆ ప్రేమను మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుకుంటూ నూతనమైన ఆలోచనలోనికి తీసుకువెళ్ళాలి. మన ఆలోచన విధానం ఇక్కడే ఆగిపోయిందంటే ఎప్పటికీ మనం ప్రతిఫలింప చేస్తాం? చూడండి, ఒక మొక్కను పెంచుతాం, మామిడి మొక్క టెంక పడేసినప్పుడు అది ఏమైనా వచ్చిందనుకో, అది ఎదిగేంత వరకు కూడా దానికి నీరు పోస్తాం, నాటుతాం, అంతగా దానికి శుద్ధి చేసి చక్కగా కాయలు ఇచ్చే వరకు దాన్ని కాపాడుతూ ఉంటాం. అవునా కాదా? ఒకవేళ గబుక్కుని ఏ మేక వచ్చి దాన్ని తినేసింది అనుకో, మన నోటికి ఏమొస్తుందో కూడా మనకి తెలియదు. అవునా? సరిగ్గా మాట్లాడితే పొరిగింటి వాడిని తిట్టాలంటే ఏమంటాం? అనకూడదు. కానీ అదిగో ఆ దరిద్రపు మేక వచ్చిందమ్మా, వాళ్ళ ఇంటికాడ మేపుకునే వాళ్ళ ఇంటికాడ కట్టుకోలేరు కానీ విడిచిపెట్టి ఊరి మీద విడిచిపెట్టేస్తున్నారు. ఇది అది ఆలాల కొంపలకు వచ్చి మొక్కల్ని ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. అవునా కాదా? చూడండి, నీరు పోసి చెట్టు విషయంలోనే నీవు అంతగా ఆలోచన చేస్తే పరలోకమందున్న దేవుడు నీకు నాకు నీరు పోసి ఒక కుటుంబాన్ని ఏర్పరిచి అందులో తనకి నమ్మకంగా జీవించాలని దేవుడు పెడితే ఈ నమ్మకాన్ని మనుషులందరూ ఏం చేస్తున్నారంటే ఇదిగో మీలా నాలా మర్చిపోతున్నారు. అవునా? ఒక్క వ్యక్తి మాట్లాడుతుందంటే కర్మ వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? భయమా? నేను డైలీ మీదకు వచ్చేవాడిని కదా, ప్రతి దినము ప్రశ్నించేవాడిని కదా, నన్ను చూసి భయపడవలసిన ఆలోచన మీకు లేదు. మీరు దేవుణ్ణి చూసి మాత్రమే భయపడాలి. దేవుడికి మాత్రమే మీరు హృదయాల్లో స్థానం ఇవ్వాలి. ఒక మనిషిగా దేవుడు వాడుకుంటేనే నేను నిలబడగలుగుతున్నా, ఒక మనిషిగా ప్రార్థన చేయగలుగుతున్నానంటే అది దేవుడిచ్చిన శక్తి వలన మాత్రమే. ఇది నాలో ఏమీ లేదు, గొప్పతనం ఏమీ కాదు. ఈరోజు మిమ్మల్ని మార్చడానికి నన్ను వాడుకుంటున్నప్పుడు మీ ఆలోచన విధానాలన్నీ దేవుని వైపు తిరగాలి. మిమ్మల్ని మీరుగా రక్షించుకోమని దేవుడు చెప్తున్నాడు. నేను ఇదివరకే మీకు చెప్పాను, నా కుటుంబానికి పాస్పోర్ట్ ఉంది, పరలోకానికి అందరం మీరు వచ్చేస్తామంటే దేవుడు తీసుకోడు కదా. అవునా కాదా? ఎవరికి వారే వాక్యాన్ని విన్న రీతిగా మీ జీవితాలను మార్చుకోవాలి. మీ పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం ఆరాధన చేసిన వేటకాని ఊరిలో నుండి మనల్ని కాపాడేది ఎవరు? ఆయనే. నాశనకరమైన తెగుల నుంచి కాపాడేది ఎవరు? ఆయనే.
ఏ మాత్రము కూడా ఓ దైవజనుడు ప్రార్థన చేయగలడు గాని నీ పట్ల కార్యం చేయగల దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. చూడండి, సహోదరి సాక్ష్యంలో విన్నాం, దేవుని యొక్క చిత్తాన్ని ప్రభు ఏ మాత్రము కూడా నాకు అటువంటి టైరాయిడ్ గాని ఏది కూడా నాలోనికి ఉండకూడదు అని చెప్పి ఇష్టముతో దేవుణ్ణి అడిగింది. దేవుడు దాన్ని తీసాడా లేదా? తీస్తాడు. ఎందుకంటే దేవుని అడగడమే మన వంతు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడిన, వెలుగుడి మీకు దొరుకును. దేవుడు ఏమి కూడా ఏదో అనాలోచనగా ఏవో మాటలు రాయించేలా, వాగ్దానములతో కూడిన గ్రంథం ఇది. ప్రతి మాట నెరవేర్పు జరిగే గ్రంథం ఇది. నీలా నాలా దేవుడు మాట మార్చేవాడు కాదు. వారానికి ఒక రకంగా రంగులు మార్చేవాడు కాదు. దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే, పాపం అనే బ్రతుకులో నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికే. మనకి నీరు పోస్తున్నాడంటే కేవలం మనం ఫలించాలని. మనము ఫలించకుండా గత వారం చెప్పిన వాక్యాన్ని మర్చిపోతే ఏమాత్రం మనకి ఫలితం ఉంటుంది? ఏమాత్రం మన యొక్క శక్తిని మనము ఇంకా రెట్టింపు చేసుకోగలం? నీవు మాట్లాడుతున్న మాటను బట్టి సాతానుడు నీ నుంచి దూరం అవుతాడు. నీవు మాట్లాడుతున్న పద్ధతిని బట్టి సాతానుడు నీ మీద దాడి చేయాలో లేదో ఆలోచన చేస్తాడు. నీవే వాడికి వీక్నెస్ ఇస్తే వాడికి చాలా సులువు కదా దాడి చేయడానికి, అవునా కదా? నీవు వీక్నెస్ అయిపోతున్నావు. వీక్నెస్ ఏమండి, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు, లేకపోతే ఇంటర్, లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్ రాస్తారు. నేను ఫెయిల్ అయిపోతాను అని రాస్తే వాడు ఫెయిలే అవుతాడు, అవునా కదా? నేను పాస్ అవ్వగలననే టాలెంట్ అతనిలో ఉంటే తప్పకుండా ఏమవుతాడంటే పాస్ అవుతాడు, అవునా కదా? ఏదైనా భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. నీవు మర్చిపోయే అజ్ఞానం నీకు దేవుడు ఇవ్వలా. నీకు విలువైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు, మతి మరుపును దేవుడు ఇవ్వలా. ఈరోజు నీవు సంపాదించుకోవలసిన దేవుని యొక్క చిత్తంలో అద్భుతమైన ప్రణాళిక ఉంది. కానీ నీవెందుకు దేవుణ్ణి విడిచిపెడుతున్నావు? వారం అంతటిలో నీ హృదయంలో ఒక్కరిని దూషించకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు? వారం అంతటిలో ఒకరిని తక్కువ చేసి మాట్లాడకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు? నీ మాటను కంట్రోల్ చేసుకోలేకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు? నీ తలంపులను కంట్రోల్ చేసుకోకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు? జరగని దానిపైనే దృష్టి పెడతాం కానీ జరిగించవలసిన దేవుని మీద మాత్రం దృష్టి పెట్టలేం. జరిగించవలసిన కార్యాలని దేవుడే అన్నాడు. దృష్టి పెట్టవలసినది దేవుని మీద మానేసి ఇది జరగట్లేదని దీని మీద పెడితే ఇది జరగకుండానే ఆగుతూ ఉంటుంది. ఇది జరగాలి అని ఆలోచన కలిగి ఉంటే నీవు మనుషుల మీదను నీ హృదయం మీదను ధ్యాస పెట్టవు. పరలోకమందున్న దేవుని శక్తికి ఇది అసాధ్యమైనది ఏది కాదు, ఆయన చేయగలడనే ఆలోచన నీలో ఉంటే తప్పకుండా ఆ కార్యము త్వరలోనే జరిగిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విసిగించాలి ప్రార్థనతో దేవుణ్ణి. తెలుసా, మనం ఎంతగా దేవుణ్ణి విసిగిస్తామో ఆ విసుగుదనం దేవునికి వచ్చి ఏ మాత్రం ఈమె విడిచిపెట్టదురా, ఇతను విడిచిపెట్టడురా, జవాబు ఇచ్చేయాలి తప్పదనే ఆలోచన దేవునికి రావాలి. అటువంటి విసుగు నీవు దేవునికి కలిగించాలి. 40 దినాలు కొండ ఎక్కి దేవుణ్ణి విసిగించేశాడు మోషే. ఎంతగా ప్రార్థన చేస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన ద్వారా పుట్టిస్తాడు. అబ్రహాముకి ఇవ్వలేదు అవకాశం, మోషేకి దేవునితో గడిపినందుకు ధర్మశాస్త్రాన్ని దేవుడు నీతి క్రియలను ఆ మోషేకి తెలియపరిచాడు. ఈరోజు నీకు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు తెలియపరచాలి. లేకపోతే నువ్వు అనుకున్నవి జరగాలంటే జరగని వాటిపైన నీ దృష్టి కాదు, జరిగించవలసిన దేవుని మీద నీ దృష్టి పెట్టాలి. దేవుడు ఏ కార్యమైనా చేయగల సమర్థుడు. నీకు అసాధ్యమైనది ఉండొచ్చు కానీ ఈ లోకంలో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు చేస్తున్న ప్రార్థన నమ్మకము కలిగి నీవు పొందుకున్నావని నమ్మితే దేవుడు దాన్ని తీరుస్తానంటున్నాడు. చూడండి, మార్కు 11:24 ఏమంటున్నాడంటే ఆ మాట స్పష్టంగా మీకు చూపిస్తాను. మార్కు 11:24 చూడండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడది మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమైనా అబద్ధం ఆడుతున్నాడు ఇప్పుడు? చెప్పండి. దాన్ని నమ్మడానికి మనమే సంకోచిస్తున్నాం. దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏమని? మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వాటన్నిటినీ పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, అవన్నీ మీకు తీర్చబడతాయి. కానీ దేవుణ్ణి నమ్ముతున్నామా? ప్రార్థన చేస్తాం కానీ గాల్లో దీపం పెట్టి
దేవుడా దీన్ని ఆడకుండా చూడంటే ఆగకుండా ఉంటది. అది నీ ప్రార్థన ఎలా ఉండాలంటే గొప్ప అద్భుతమైన వెలుగుగా ఉండాలి. దేవునికి విసుగొచ్చేయాలి. ఏంట్రా బాబు ఈ పరిస్థితుల్లో నేను ఈ కార్యము లేట్ చేయాలని చూస్తుంటే వెంటనే జరిగించాలని ఈమెంటి నన్ను త్వరపెడుతుంది, నా కుమార్తె నాకు మొరపెడుతుంది, ఏ మాత్రము ఆలస్యము చేయకూడదు. దేవుని యొక్క ప్రసన్నత మనం అనుభవించగలది నూతనమైన శక్తిని దేవుడు ఇస్తాడు. మీరు వాళ్ళ దగ్గరే ఉండిపోతే బండిరా దగ్గరికి ఎప్పుడు వస్తారు? గుడింతాలు ఎప్పుడు నేర్చుకుంటారు? నేను ఇలాగే చెప్పుకుంటూ వెళ్తాను, మనం ఇలాగే ఉంటాం. ఎంతమంది వాక్యాన్ని ఇంకొకరికి చెప్తున్నారు? అంత్య దినాలు దగ్గర పడిపోయినాయి. ప్రక్క వారికి వాక్యాన్ని ప్రకటించండి అని చెప్పాను. ఎంతమంది చెప్పగలుగుతున్నారు? వినగలుగుతున్నా మీరు ఈ వారమంతా దాచుకోగలుగుతున్నారా? నేను అందుకని మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే, మీ హృదయానికి నీతి యావత్తు బయలుపరచాలి. మీలో యథార్థతను బయటికి తీసుకురావాలి. మీరు సోమరులు కాదు, జ్ఞానము కలిగిన వారిని బయటికి తీసుకురావడమే ప్రయత్నం. మీరు పాపము చేసే వారు కాదు, నీతిమంతులుగా జీవించేవారనే ఈ ప్రయత్నం. దేవుడు ఏదో ఒక ప్రాంతంలో ఎవరొకరిని పంపించి మిమ్మల్ని ఈ రూపంలోనికి మార్చాలని ఆశపడుతున్నాడంటే మీరందరూ దేవునికి ఇష్టం. మిమ్మల్ని దేవుడు బలపరచాలని, దేవుని యొక్క సన్నిధిలో మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఇష్టపడుతున్న దేవునికి మనము కష్టమైనా ముందుకు సాగగలుగుతున్నామా? గత వారం చెప్పినదే ఒక్కొక్కరు నీ మొఖాలు ఇంకా ఒకరి మొఖాలు ఇంకా ఇంకొకరు చూసుకుంటున్నారు. తక్కమని హృదయంలో ఉన్నది పాపము గురించి దావీదు ఏ రీతిగా అయితే కలిగి ఉన్నాడు, ఆ పాపం నుంచి బయటికి రావడానికి వర్తమానం అందించారని ఒక్క మాటలో స్పష్టంగా చెప్పలేకపోయారు. పాపం అనేది మనలో పరిపక్వం అవుతుంది ఈ దినాల్లో. మీరు చూసారో లేదో, గత వారం జరిగింది ఒక వైనాదో మరి ఆ ప్రాంతం ఏమైందంటే ఒక కొండ బద్దలై ఊరూరు కొట్టుకుపోయింది. ఒక్క ఇల్లు కూడా లేదు. అర్థమవుతుందా? అన్నం తినేవాడు ఉన్నాడు, కార్లు నడిపేవాడు ఉన్నాడు, ఆ టైంలో ఎంజాయ్ చేసేవాడు ఉన్నాడు. అందరితో పాటు సమస్తము తుడిచిపోయింది గ్రామం అంతా. కేరళలో వాళ్ళని వెతుకుతుంటే ఒకటి కాలు, ఒకటి మొండము, ఒకటి తల దొరుకుతున్నాయి. అంటే వారు ఊహించలేదు, ప్రాణం మాకుంది కదా అని సంతోషంగా బ్రతికేస్తున్నారు. కానీ ఒక్క కొండ ప్రాంతం విరిగి పడిన వెంటనే ఆ జలప్రాంతం ఏమొచ్చిందంటే వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. ఎవడు నరకానికి వెళ్ళాడో, ఎవడు స్వర్గానికి వెళ్ళాడో, ఎవడు రక్షించబడ్డాడో, ఎవడు రక్షించబడలేదో నీకు నాకు తెలుసంటారా? తెలీదు. ఈరోజు తెలియపరచబడుతున్న వాక్యం నీకు అదే తెలియజేస్తుంది. పాపం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. పాపం అనేది మనం మోయవలసిన కార్యం కాదు. మనం బంధకాల్లో వెళ్తున్నామంటే ఈ బంధకాలు మనమే తెచ్చుకుంటున్నాం. దేవుడు గొప్ప ఆశీర్వాదమునిచ్చే మనల్ని పుట్టించాడు. మనకి గొప్ప జ్ఞానమునిచ్చే దేవుడు పుట్టించాడు. గొప్ప బలమునిచ్చే దేవుడు పుట్టించాడు. ఈరోజు మనల్ని మనము నమ్ముకోకపోతే మన జీవితాలు ఎలా ప్రతిఫలింపజేస్తాయి? మనల్ని మనం నమ్ముకుంటేనే మన జీవితాలకు ఒక కారణం ఉంటుంది. ఒక నమ్మకం నీ మీద నీకు రావాలి. నేను చేయగలిగేది ఏదైనా చేస్తాను, దాన్ని దేవుడు చేయగలడనే ఆలోచన నీలోనికి రావాలి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఈ లోకంలో. దేవుడు చేయగల సమర్థుడై ఉన్నాడు. నువ్వు అడగాలే గాని రాత్రింబగళ్ళు దేవుడు నీకు ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. పాపం ఎరిగిన దావీదు అంటున్నాడు మరలా, యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయకము, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావని మాట్లాడుతున్నాడు. ఎందుకని? తన యొక్క జీవితాన్ని తెలుసుకున్న తర్వాత, శత్రువుల దాడి ఎక్కువైన తర్వాత దేవునితో మాట్లాడుతున్నాడు డైరెక్ట్. ఎవరితో కూడా మాట్లాడట్లా. ఎవరితోనూ మాట్లాడే అవసరం అతనికి లేదు. ఎవరితోనో చెప్పుకునే ఆలోచన అతనికి లేదు. డైరెక్ట్ ఎవరితో మొరపెడుతున్నారంటే దేవునితో మొరపెట్టుకుంటున్నాడు తన యొక్క ప్రార్థన విజ్ఞాపన. ఈరోజు నువ్వు ఎంతగా దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నావు? దేవుడు నువ్వు అడుగు నేను ఇస్తానంటున్నాడు. నా నామము నువ్వేమడుగుతావు? అడుగు నేను ఇస్తాను. కానీ నీ మాటలు నా యందు నిలబడి ఉండాలి. నీ చూపులు నా యందు నిలబడి ఉండాలి. నీ ఆలోచన నా యందు నిలబడి ఉండాలి. నీ కుటుంబంలో సమాధానం దొరకాలంటే నీ యొక్క కుటుంబం నా కొరకు ప్రయాసపడాలి. నేను ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, అవి ఏ రోజు కూడా కూర్చుకోవు, వాటన్నిటిని పోషిస్తున్నా, నేను నిన్ను ఎలా విడిచిపెడతానని కూడా వాగ్దానం చేస్తున్నాడు. మరి అలాంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టొచ్చా? నీ తండ్రి నిన్ను ఉద్యోగస్తురాలుగా చేస్తానంటే నమ్మి నీవు జాబు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు.
పరలోకమందున్న దేవుడు నిన్ను పోషిస్తాడంటే, నిన్ను పుట్టించిన వాడు నిన్ను పోషిస్తాడంటే ఎందుకు నమ్మలేకపోతున్నాం ఈరోజు? మనలో విశ్వాసం అనేది సరిగ్గా లేకే, మనలో నమ్మకం అనేది సరిగ్గా లేకే, మన జీవితంలో ఇది సాధించగలమనే తలంపులు ఉన్నా కానీ దాన్ని సాధించలేకపోవడమే. నిజం చెప్పండి, మీ అందరికీ దేవుని కొరకు బ్రతకాలనుంది, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుంది, మీ జీవితాలను దేవునికి అర్పించాలనుంది. కానీ ఏదైనా పొరపాటు నాలో కలుగుతుందేమో అనే భయం. అవునా కాదా? ఏదైనా పొరపాటు నాలో జరుగుతుందేమో, దేవునికి ఇష్టం లేని కార్యాలు నేను చేస్తానేమో, దేవునికి ఇష్టం లేని వ్యక్తిగత జీవితాన్ని నేను జీవిస్తానేమో. అందుకని మీలో ఒక భయం ఏర్పడిపోయింది. మీలో ఎప్పుడైతే భయాన్ని తీసివేస్తారో క్రీస్తు మీకు దగ్గరగా కనబడతాడు. ఆదరణకర్త వెళితే మీ దగ్గరకు వస్తాడని ఆనాడు అపోస్తలులకు చెప్పాడు. ఈ రోజుకి ఆదరణకర్త మనల్ని ఆదరించడానికి మన చుట్టూ తిరుగుతున్నాడు. కానీ మన తలంపులు ఎటువైపు ఉంటాయి? మన దృష్టి ఎటువైపు ఉంటుంది? ప్రార్థన చేస్తే కార్యములు జరిగిపోవాలి, ప్రార్థన చేస్తే మన సమస్యలు తీరిపోవాలి. కానీ వాక్యాన్ని విని మన తలంపు మాత్రం గ్రహించదు. వాక్యాన్ని విని దాని యొక్క పద్ధతిని మాత్రం మన నడవడికలో సరి చేసుకోదు. ఈరోజు మన యొక్క జీవితంలో చేస్తున్న ప్రతి ఫలము దేవుని దగ్గర నుంచి రావాల్సిందే. దేవుడు దాన్ని ఆపితే ఆగిపోద్ది, దేవుడు దానికి విడుదల ఇస్తే అది వెంటనే జరిగిపోద్ది. ఏదేమైనా దేవుని చిత్తములో ప్రతి కార్యము చేయవలసిన దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నేర్చుకోవలసిన ఆలోచన విధానం ఏంటో తెలుసా? కష్టమైన దేవుని కొరకు బ్రతకడం నేర్చుకుంటే నీ ఇష్టాలను దేవుడు తీర్చడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కష్టమైన దేవుని కొరకు బ్రతకండి. ఇక్కడ దావీదు ఎందుకు మొరపెడుతున్నాడు తెలుసా? మనుషులకు చెప్పుకుంటే తన ప్రయాస మాత్రం ఏమాత్రము తీరదు. తన శత్రువులు తన బాధ పెడుతున్నారు. అన్ని ద్వారాలు దావీదుకు మూసుకుపోయి, ఎటువైపు చూసినా చీకటి ఆలోచనలే కనబడుతున్నాయి, ఎటువైపు చూసినా బంధకాల్లోనే ఉన్నాడు, ఎటువైపు చూసినా తనకు సహాయం చేసేవారు లేరు, ఎటువైపు వెళ్ళాలనుకున్న శత్రువులు తన మీద దాడి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో దేవునికి మొరపెడుతున్నాడు దావీదు. తన ఇరుకు మార్గములో ఉండి ఎవరు చూడలేని పరిస్థితిలో ఎవరికి చెప్పుకున్న వారు నన్ను శత్రువుల చేతికి అప్పగించేస్తారు గనుక ఎవరికి చెప్పుకోకుండా అంటూ మాట్లాడుతున్నాడు, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయకము. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దావీదు మీదకి వచ్చిన ఏ శత్రువు కూడా నిలబడలేకపోయాడు. మహా గొలియాతుని దేవుడు దావీదు చేత పడగొట్టించాడు. ఎందుకో తెలుసా? దావీదులో ఒక విజయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు పాపం అనే ముసుగును విడిచిపెట్టిన దావీదు విజయం కోసం ఆలోచన చేస్తే, ఈరోజు పాపం బ్రతుకులో బ్రతికిన మనము విజయం కోసం ఎందుకు చూడకూడదు? మనలో గొప్ప విజయాన్ని ఎందుకు పొందుకోకూడదు? మన కుటుంబం సంతోషంగా ఎందుకు నడవకూడదు? మన కుటుంబంలో సంతోషం తప్ప దుఃఖం ఏ రోజు రాకుండా మనం ఎందుకు బ్రతకూడదు? దుఃఖమంతా మన కుటుంబాల్లో దూరం అయిపోవాలి. దేవుని యొక్క సంతోషం మనం అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీరు వింటున్న వాక్యం ఏంటో తెలుసా? మిమ్మల్ని నూతన పరచడానికి, మిమ్మల్ని నూతన సృష్టిగా దేవుడు మార్చడానికే ఈ ప్రాంతములకు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీకు సమయం లేకపోయినా దేవుని సన్నిధికి రావాలనే ఆలోచన దేవుడు పుట్టిస్తున్నాడు. మిమ్మల్ని బలపరచడానికి ప్రతి వారం వాగ్దానములతో కూడిన జీవితాన్ని మీకు దేవుడు అందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మాట్లాడుతూ అంటున్నాడు దావీదు, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంట? యెహోవాకు మొర్రపెట్టగా దావీదుని ఏం చేస్తున్నాడంట? స్వస్థపరుస్తున్నాడు. విడిచిపెట్టినట్టుగా వాక్యం చెప్పట్లే. ఇక్కడ దేవుడు ఇష్టానుసారమైన దావీదుని స్వస్థపరుస్తున్నట్టు చెప్తున్నాడు. ఏ రోగంతో మనం బాధపడినా, ఏ ఇబ్బందులతో బాధపడినా, ఏ సమస్యలతో బాధపడినా, ఒత్తిడి అంతా మన మీద పడిపోయి మన యొక్క కంటి నిండా నిద్ర లేకుండా, రాత్రింపగల్లో కునుకు లేకుండా దేని విషయమై ప్రయాసపడుతున్నామో స్వస్థపరచు దేవునికి మనం ప్రార్థన చేస్తే ఆయన మన మనవి ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దావీదు ఎవరి మీద ఆధారపడలేదు గాని, మనుషులు చెప్పిన మాటల మీద ఆధారపడలేదు గాని, దేవుని నుంచి వస్తున్న వాక్కు వలన మాత్రమే ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో అటువంటి కార్యాలు కలిగి ఉంటున్నామా? ఎన్ని వాక్యాలు, గద్దెంపు కలిగిన వాక్యాలు దేవుడు మాట్లాడి ఉంటుంటాడు.
ఎన్నిసార్లు దేవుడు ప్రత్యేకత కలిగిన మాటలు మీ కుటుంబంలో వాగ్దానములుగా విడుదల చేసి ఉంటుంటాడు. వేటి యందు మీరు గుర్తించుకుని నమ్మకం కలిగి ఉన్నారు? ఆలోచన చేయండి. ఈ సంవత్సరం వాగ్దానం ఏం తీసుకున్నారు మీరు? మీకు వాగ్దానం ఏమొచ్చింది? రైట్, ఒకరికి గుర్తుంది, ఇంకొకరికి వాగ్దానం తీసుకున్నారు కదా, 10 రూపాయలు ఇచ్చి, లేకపోతే 20 రూపాయలు ఇచ్చి, 100 రూపాయలు ఇచ్చి మీరు వాగ్దానాలు పొందుకున్నారు కదా. మీ వాగ్దానాలు మీ గుర్తేంటి? వాగ్దానాలు నెరవేర్చబడాలంటే గుర్తుండాలి కదా, అవునా కదా? వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మీరు గుర్తుండాలి. వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అప్పుడే కదా దేవుడు చేసే కార్యం మీకు తెలుస్తుంది. దేవుడు నేను రక్షణకు వచ్చే ముందు ఒక వాగ్దానం ఇచ్చాడు. యోబు 5:19 నుంచి, ఏ కీడు నీకు తగలదు, ఆత్మ పరముల వరములతో నిన్ను నాకు సాక్షిగా నిలబెట్టుకుంటానని వాగ్దానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 2023లో ఇచ్చిన వాగ్దానం, ఒక తల్లి ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తానని చెప్పి నాకు వాగ్దానం ఇచ్చాడు. 66:13 యెషయాలో మాట రాయబడి ఉంది. ఈ సంవత్సరం ఏమిచ్చాడంటే, సామెతలు 3:4 ప్రకారం నీవు దేవుని దయందును మనుషుల దయందును మంచివాడు అనిపించుకుందు అని వాగ్దానం ఇచ్చాడు. ఈ 3 వాగ్దానాలు ప్రతి రోజు నేను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? ఏ వాగ్దానం మర్చిపోయినా నా నుంచి దూరం అయిపోద్దేమని. మీ మీద ఉన్న మీ యొక్క ఆలోచన దేవుని పట్ల ఎంత విధేయత కలిగి ఉందో ఆలోచన చేయండి. గత ఈ 8 నెలల క్రితం తీసుకున్న వాగ్దానమే మీరు మర్చిపోతే దేవుని కార్యం మర్చిపోడా? చేయడం మర్చిపోతాడు. మీరు ఆయన గుర్తుపెట్టుకోలేనప్పుడు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయలేనప్పుడు మీ పట్ల దేవుడు కార్యం ఎలా చేస్తాడు? పొందుకోవాలనే ఆలోచనతో 10 రూపాయలు ఇచ్చి టకటక తీసేసుకున్నావు కానీ ఆ వాగ్దానం ఏ వాగ్దానములతో కూడిందో, నన్ను కాపాడుతూ బ్రతికిస్తుందని చెప్పి ఆలోచన నీకుందో లేదో ఆలోచన చేయి. దేవుడు నెరవేర్చడానికి వాగ్దానాలు ఇస్తున్నాడు. దేవుడు నీ సమస్యలను తీర్చడానికే మాట్లాడుతున్నాడు. దేవుడు నీ ఉద్దేశాలను సఫలపరచడానికే మాట్లాడుతున్నాడు. తీసుకున్న వాగ్దానమే గుర్తు లేకపోతే దేవుడు చేసిన కార్యాలను మర్చిపోవని నీ ఆలోచన ఏంటి? అవునా కదా? దేవుడు ఎన్ని కార్యాలు చేస్తుంటాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఈ విషయంలో అని ఆలోచన ఉందా మీకు? దేవుడు ఎన్ని కార్యాలు చేసి ఉంటాడు, నా కుటుంబంలో సమాధానం లేకుండా, భార్య భర్తల మధ్యన గొడవలు, తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేకుండా ఎందుకు బ్రతుకుతున్నారనే ఆలోచన ఉందా? లేదు. ఎందుకో తెలుసా? దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోతే ఆ కుటుంబంలో ఆలస్యం అయిపోతూ ఉంటుంది. దేవుడు చేసిన మేలును మర్చిపోతే, దేవునికి ఇష్టమైన కార్యాలను నీవు చేయడం ఆలస్యం చేస్తే నీ జీవితంలో సంతోషం కొదువైపోతుంది. అందుకని ఎల్లవేళ ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడిచ్చిన వాగ్దానాలు ఎప్పటికైనా నెరవేరుతాయని చెప్పి మనము తల ఎత్తి దేవునికి ప్రార్థన చేయాలి. ఇచ్చావు కదా వాగ్దానం, నెరవేర్చి ఎప్పటికి నెరవేరుస్తావు. నీవిచ్చిన వాగ్దానం ఎప్పటికి నెరవేరుస్తావు. తల్లి ఆదరించినట్లు ఆదరిస్తారన్న వాగ్దానం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. దేవుడు నన్ను అలాగే ఆదరిస్తూ ఉంటాడు. చేతిలో రూపాయి లేని సమయంలో కూడా తెల్లారికి పని కావాలి, నా తండ్రిగా తల్లిగా అడగమన్నావు కనుక అడుగుతున్నాను అన్నప్పుడు తెల్లారికి పని చూపించేవాడు దేవుడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే చూడలేని అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడిని చూడలేకపోతున్నారు. మీరు నమ్మకం ఉంచి దేవుడిని నమ్మండి. దేవుడు మీ పట్ల ఆశ్చర్యమైన కార్యాలే చేస్తాడు, అద్భుతాలే చేస్తాడు. దేవుడు చేసిన క్రియా విధానాన్ని మర్చిపోతే దాని వెనకాల రెండింతలుగా మేలు దొరకకుండా దూరం అయిపోతుంది. నీవు ఎప్పుడైతే ఆ మేలును పొందుకొని కృతజ్ఞత కలిగి దేవునికి ప్రార్థన చేయగలుగుతావో నీ జీవితంలో అద్భుతమైన మార్గాలు దేవుడు ఏర్పరుస్తాడు. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్న మాట, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవుణ్ణి విడిచిపెట్టట్లా, స్వస్థపరిచే దేవుణ్ణి విడిచిపెట్టట్లా. దావీదు చేస్తున్న ప్రార్థనకు ప్రతి విషయంలో ఫలితం దొరుకుతుంది. స్వస్థపరిచి ఉన్నామని చెప్పి మాట్లాడుతున్న వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. అక్కడ 3వ వచనంలో మాట్లాడితే, యెహోవా పాతాళము నుండి నా ప్రాణము లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. సాతాను వేసే వ్యక్తులివే. దావీదు తెలియని రీతిగా బ్రతుకుచున్నప్పుడు, పాపం ఎరుగక బ్రతుకుచున్నప్పుడు గోతిలోనికి దింపాలని బస్తెబాని తీసుకువెళ్లి తన యొక్క కళ్ళ ముందు పెట్టినప్పుడు, వస్త్రహీనుడై తనతో పాపం చేసినప్పుడు
ఏ రీతిగా అయితే పాపంలో ములిగాడో ఆ పాపంలో మరలా బ్రతకూడదని బయటకు వచ్చేశాడు. పడిపోయిన గోతులో నుంచి నన్ను లేవనెత్తే వాడు నీవే. ఈరోజు నువ్వు ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు, నీ జీవితంలో జరగరానివి ఏదైనా ఉండొచ్చు, కానీ నా దేవుడు లేవనెత్తుతాడని ఈరోజు నీతో మాట్లాడుతున్నా. నా దేవుని యందు నమ్మకం ఉంచితే నీ యొక్క జీవితంలో ప్రతిఫలాలు చూస్తావని దేవుడు నమ్ముతున్నాడు, అడుగుతున్నాడు. ఆయన ప్రేమ మారనిది, ఆయన ప్రేమ విడువనిది. కష్టమైన ఇష్టంతో నీవు బ్రతకగలిగితే దేవుడు నీ పట్ల ఉద్దేశాలను ఎంతో దాచి ఉంచిన మేలులను నీ కొరకు ద్వారములు తెరిచి విడుదల చేస్తాడు. 7 ద్వారముల శత్రువు నీ కుటుంబంలో నుంచి పారిపోవడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. 7 ద్వారముల నుంచి ఆశీర్వాదం నీ కుటుంబంలో రావడానికి దేవుడు అనేకమైన డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఈరోజు కష్టమైన ఇష్టంతో బ్రతకలేకపోతున్నాం, కానీ ఇష్టమైన కష్టాన్ని వదిలిపెట్టేసి దేవుణ్ణి దూషిస్తున్నాం, కానీ దేవుణ్ణి మాత్రం ఏ మాత్రం కూడా సందేహింపగా నమ్మలేకపోతున్నాం. వాక్యాన్ని వింటున్న నీవు నేను కూడా దేవునితో ఏకమై ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు నీ పట్ల కార్యం చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదునంట పడిపోయిన గోతులో నుంచి పైకి లేవనెత్తుతున్నాడంట. ఆ చోట నిలబడడానికి దావీదు ఇష్టపడట్లా, ఆ చోట ఉండడానికి దావీదు ఇష్టపడట్లా. పాపం అనే బ్రతుకును మీరు వారం రోజుల్లో మీ నోటిని కాపాడుకున్నారని ఒక్కరిని అడిగినా కానీ మీ నోటిని కాపాడుకోలేదని సమాధానం ఇస్తారు. ఎందుకని? మీ నోటిని కాపాడుకోవడంలోనే మీకు శ్రద్ధ లేదు, మీ యొక్క హృదయాన్ని కాపాడుకోవడంలోనే మీకు శ్రద్ధ లేదు. అలాంటప్పుడు దేవుని కార్యాలు రుచి చూడాలంటే ఎంతో పవిత్రత కలిగి మీ జీవితంలో ఆశీర్వాదమును పొందుకొని బ్రతకాలి. చూడండి, అక్కడ మాట్లాడుతూ యెహోవా భక్తులారా ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థమ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. జ్ఞాపకార్థముగా మనము దేవుని స్తుతించాలంట. టయానికి ఆకలిస్తే నిజంగా మనం కంచం దగ్గరికి వెళ్తామా లేదా? కంపల్సరీ ఆకలి వేసిందంటే కడుపుకి ఆహారాన్ని ఇవ్వడానికి తప్పకుండా మనము అన్నం తింటాం. తినని నరుడు ఎవడు కూడా ఈ లోకంలో లేడు. కానీ నీకు నేను చెప్పేది ఏంటో తెలుసా? ఆకలిని అలమార్చుకొని దేవునికి చోటిస్తే నీ ఆకలిని సమృద్ధిగా మార్చగలవాడు దేవుడు. నీవు శరీర ఆకలిని పక్కన పెట్టి ఆత్మీయ ఆహారం కొరకు దేవునికి అవకాశం ఇస్తే నిన్ను సంతృప్తిగా దీవించేది దేవుడు. కనీసం 3 పూట్ల కాదు, కానీ ఉదయం సాయంత్రం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నాకు ఈ శోధన ఉంది, ప్రభువా నాకు ఈ యొక్క వేదన ఉంది, నన్ను స్థిరపరిచి ఈ మార్గములో నుంచి బయటికి తీసుకువస్తావా? నీవు నిజమైన దేవుడు అని నీకు ప్రార్థన చేస్తున్నాను. నా జీవితంలో ఈ అసంతృప్తి ఉంది ప్రభువా, ఈ అసంతృప్తిని తీసివేసి నాకు సమృద్ధిని దయచేయి ప్రభువా అని నీవు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ నమ్మకాన్ని బట్టి నీకు సమస్తమును ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాను రా? మైకి తీసుకు ఏం చెప్తున్నాను చెప్పాలి. వినండి, ఇప్పటి నుంచి వెదిగితే ఫిలిప్పు కుమార్తెల వలె మారుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనం యొక్క పరిస్థితిని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే దావీదు తప్పు చేసి తప్పులో ఉండిపోరా. దావీదు పొరపాటు చేసి ఆ పొరపాటుని మరలా గుర్తించుకోవాలా. ఆ పొరపాటును విడిచిపెట్టి నెక్స్ట్ పార్ట్ లోనికి ఎంటర్ అయిపోయాడు. ఆ జీవితాన్ని నువ్వు కూడా ఆలోచన చేయాలి. ఆ జీవితాన్ని నువ్వు కూడా కలిగి జీవించాలి. నీ మాట నీలో కంట్రోల్ లేకపోతే నీ శరీరానికి హక్కు ఎవరికి ఇచ్చావు? ఆలోచన చేయి. నీ యొక్క హృదయంలో నీ కంట్రోల్ తప్పుతున్నావంటే నీ శరీరం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది నీ శరీరం? నీ శరీరమే నీ మాట వినట్లేదంటే, నీ ఆలోచనే నీ మాట వినట్లేదంటే, నీ చేతులే నీ మాట వినట్లేదంటే, నీ చూపులే నీ మాట వినట్లేదంటే నీ దేహం ఎవరి చేతిలో ఉంది? ప్రశ్నించుకో ఒకసారి. నేను ఆల్రెడీ మీకు ఈ వాక్యాన్ని చెప్పాను, మీకు గుర్తుందో లేదో? చెప్పానా? ఎంతమందికి గుర్తుంది? మీ చూపు మీ కంట్రోల్లో ఉందా అని అడిగానా లేదా? మరి ఎంతమందికి గుర్తుంది? మరలా ఇదే చెప్పుకుంటూ వెళ్ళిపోనా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు తప్పకుండా మీ శరీరాన్ని మీ చేతుల్లోనికి తీసుకోండి. మీరు ఆశీర్వదించబడపోతే నన్ను అడగండి.
మీ చూపుని మీ కంట్రోల్లోనికి తీసుకోండి. దేవుని తలంపులు మీలోనికి రాకపోతే అప్పుడు అడగండి. నీ దేహము నీకు లోబడడం ప్రారంభించాలి ముందు. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, నా అంతరంగములో దేవుడు నన్ను నూతన పరుస్తున్నాడు, నా దేహముతో నాకు సంబంధం ఏమాత్రము నాకు లేదు. నా దేహముతో నేను సంబంధం పెట్టుకోను, నా దేహముతో పొత్తు పెట్టుకోను. చస్తుందా, గోతులోకి పోతుంది. నా ఆత్మను మట్టికి దేవుని దగ్గరికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడుతున్నా. నా హృదయంలో దేవునికి మాత్రమే చోటు ఉంది. నేను చస్తే ఈ లోకంలో మట్టిలోనికి పోతాను, పురుగులు పట్టి కంపు కొడతానేమో గాని నా దేహము పరలోకం రాజ్యంలోనికి వెళ్దు. నా ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తుంది గనుక నా అంతరంగాన్ని నేను సిద్ధపాటు చేసి నాకు లోబరుచుకుంటున్నాను, దాన్ని నలగొట్టుకుంటున్నాను. నాకు లోబరుచుకొని ఈరోజు నీ దేహం నువ్వు నలగొట్టబడుతుందా? ఎంత నలగొట్టబడుతుంది? ఇంచుమించు 1 గంట సేపు మోకాళ్ళు దిక్కుండా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఇంచుమించు 1 గంట సేపు మోకాళ్ళు. 24 గంటల సమయం ఉంది. లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నవారు ఒక 10 నిమిషాలు ఎంతమంది మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీ జీవితాలను మీకు గుర్తింప చేస్తున్నప్పుడు మీ జీవితంలోనికి కావలసింది ఏంటో తెలుసా? రోషము కలిగిన జీవితం మీలోనికి రావాలి. ఏంటి అన్నయ్య నాతో ఖండిస్తున్నాడు, నేను చెయ్యెత్తేలాగా నా చెయ్యి ఉండాలి కానీ దించుతుంది ఏంటి? ప్రతి వారం ప్రతి విషయంలో దేవుని పట్ల నా చెయ్యి ఎత్తే రీతిగా ఉండాలి. ఏంటి నేను తల దించుకొని క్రిందకి ముఖంని చూస్తున్నాను, క్రింద బుక్కుని చూస్తున్నాను, లేకపోతే బైబిల్ని చూస్తున్నాను ఏంటి? అడిగే ప్రశ్నకు నేను తలెత్తుకొని నేను ఉన్నాను ఆ పొజిషన్లో అనే చేతులు మీ లేవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? కష్టపడుతూ కడుపు మార్చుకొని మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించి దేవుని పట్ల సంఘస్థులుగా అక్కడ కూడా దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశం మనలోనికి రావాలనే ప్రయత్నమే సేవకుడి ప్రయత్నం. 4 రూపాయలు వస్తే కడుపు నింపుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి బ్రతికేవారు ఉన్నారు. దేవుని కొరకు ఆత్మలను సంపాదించేవారు కూడా ఉన్నారు. రీసెంట్ గా ఇస్సాకాయ్ గారు అనేది ఆయన చనిపోయారు, మీకు తెలుసో లేదో. ఇస్సాకాయ్ గారు కాళ్ళపట్నంలో సేవ చేస్తూ ఉండేవారు. కాళ్ళలో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినందుకు సంతోషంగా వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? కొన్ని వేల ఆత్మలు ఆయన కిరీటాన్ని ధరించుకొని ఉన్నాడు. కొన్ని వేల ఆత్మలను సంపాదించుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయనకి ఏముందిరా అంటే పరలోకంలో ఒక స్థానం పదిలమైపోయింది. దాని కొరకు ప్రయాసపడే సేవకులు ఈ దినాల్లో లేరు. కానీ స్వస్థతలు జరిగితే పరిగెడుతున్నారు, అద్భుతాలు జరిగితే పరిగెడుతున్నారు, సూచక్రియలు జరిగితే పరిగెడుతున్నారు. కానీ వాక్యం అనేది దేవుని యొద్దకు ఎలా చేర్చబడుతుందని ఆలోచనలో పరిగెడపడలేదు. ఈరోజు పాపాన్ని విడిచి బ్రతకండి అని సేవకుడు ఎందుకు ప్రయాసపడుతున్నాడు తెలుసా? పాపము నరకమనే అంచుల్లోనికి తీసుకువెళ్ళిపోతుందని, శాపం అనేది నేను జీవితంలో నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుందని. వస్తున్నప్పుడు చూస్తున్నాను తైలాభిషేకం అని చెప్పి, పండుగ అని చెప్పి పెట్టారు ఇక్కడ ఓటిగూడెం దగ్గర, చర్చి దగ్గర. తైలాభిషేకం అంటే ఏంటి? జనాలు గుంపులు గుంపులుగా వెళ్తున్నారంట, చాలా మంది మాట విన్నా. తైలాభిషేకం అంటే ఏంటి? వాక్యాన్ని చెప్తున్నారా? తైలాభిషేకం అంటే ఏంటో వివరించి దాని విషయాన్ని తెలియజేస్తున్నారా? ఎప్పుడైనా వెళ్ళారా తైలాభిషేకానికి? మీరు వెళ్ళారమ్మా? వాక్యం చెప్పారా తైలాభిషేకం ఏంటని? ఓకే, తైలాభిషేకం అంటే వాక్యం అంటే ఏంటి? తైలాభిషేకం నీ మీద, ఇప్పుడు నేను ఒక నూనె డబ్బా తెస్తాను, నిన్నంతా ఉపవాసంలో ఉన్నాను కదా, మీ అందరికి అభిషేకం ఇచ్చేస్తానని చెప్పి ఒక గిన్నెలో నూనె పోసి మీ మీద పోస్తా ఉంటాను. అభిషేకం వచ్చేద్దా మీకు? చెప్పండి, అభిషేకం వచ్చేస్తుందా? మరి తైలాభిషేకం అంటే వాళ్ళు పెట్టి చేతి మీద, మీ చేయి మీద పెట్టేస్తే తైలాభిషేకం వచ్చేస్తుందా? ఒక ప్రత్యేకత ఉంది అభిషేకించడానికి, ఒక ప్రత్యేకత ఉంది అభిషేకించడానికి. అలాంటి మోసపోయి పరుగున ఏదో ఆ గుంపులో గోవిందందాగా నలిగిపోయి కిక్కీసులాటలో నలిగిపోయి నాకు అభిషేకం వచ్చేసిందని ఏమాత్రం ఫీల్ అవ్వద్దు. అభిషేకం అంటే ఏంటో తెలుసా? 7 అన్నదమ్ములు అలా లైన్ లో నిలబడ్డారు. వీళ్ళందరూ కాదు, ఒకడు వస్తున్నాడు వాడిని చూడండి అని చెప్పాడు. గుంపులో గోవిందములాగా అందరూ నిలబడ్డారు. ఆ ఎత్తుగా ఉన్న వాడిని అభిషేకించని చెప్పాడు. ఎందుకని? ఎలీషా దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న వ్యక్తికి ఏం తెలియపరచాడండి? తెలియపరచక ముందే అతని మీద ఉన్న దుప్పటి అతని మీద పడిపోయింది. వెళ్ళి వెంటనే తనకు అభిషేకం వచ్చింది. దేవుని కొరకు పనిచేసిన వాడిని దేవుణ్ణి అభిషేకించాడు. కానీ ఏంటి తైలాభిషేకం ఈరోజు మీకు వచ్చింది? తైలాభిషేకం వచ్చేది ఏ లాభము లేదు. తైలాభిషేకం వల్ల పరుగులు పెట్టేది ఏదీ లేదు. భ్రమపడుతూ మత్తులో బ్రతుకుతున్న మనుషులను మోసం చేస్తున్న సేవకులు ఈ రోజు కనబడుతున్నారు.
వాక్యం ఉన్న చోట జనాలు ఎలా ఉంటారు? వాక్యము లేని చోట జనాలు పరుగులు పరుగులు పెడతారు. అంత్య దినాల్లో జరిగేది ఇదే. క్రీస్తు రాకడ సమయంలో జరిగేది ఏంట్రా అంటే ప్రజలను మొబ్బి పెట్టి బ్రతికింపచేసే సేవకులు ఏర్పడతారు. అబద్ధికులు వస్తారు, వారిని కూర్చి గొర్రె చర్మమును కప్పుకొని వస్తారు. వారి దగ్గర వాక్యం ఉండదు, మిమ్మల్ని దోచుకునే ఆలోచన మాత్రమే ఉంటుందని చెప్తారు. వాక్యం ఈరోజు వాక్యంతో బలపరిచి దేవుని శక్తిని బట్టి ఉన్నతమైన స్థితిలోనికి చేర్చాలని ఆలోచన లేదు. కానీ నీవు సమస్యలతో బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, వేదనలతో నలిగిపోతున్నావా, నీకు ఉద్యోగం లేదా, ఇవన్నీ దేవుడు అడిగాడా? పరలోకం వెళ్ళడానికి పరిశుద్ధత మాత్రమే దేవుడు అడుగుతున్నాడు. అది నేర్పించు సమాజానికి. ఈరోజు పరిశుద్ధత కావాలని దేవుడు కోరుచున్నాడు. అది మాత్రమే నేర్పించు. వాక్యానుసరమైన జీవితాన్ని నీవు నేర్చుకోమని మాత్రమే దేవుడు చెప్తున్నాడు. అలాంటి చోట్లకు పరిగి పెట్టొద్దు ఏమాత్రం అని చెప్తున్నా. వాక్యం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి, నేనేం మాత్రం అభ్యంతర పెట్టను. అలాంటి మోసకరమైన ఆలోచనలో మీరు వెళ్ళారా, మోసపోతారు. జాగ్రత్త. దేవుని వాక్యం ఎక్కడైతే మీరు బలపడుతున్నారో, దేవుని శక్తి ద్వారా మీరు బలపడుతున్నారో ఆ ప్రాంతముకు వెళ్ళి మీరు సిద్ధపడండి. నేను ఏ విషయంలో ఆటంకి పెట్టను. కానీ ఇలాంటి మోసకరమైన పరిస్థితుల్లోనికి మీరు వెళితే గనక మీకు మీరే మోసపోతారు. దావీదును అభిషేకించినప్పుడు, సౌలును అభిషేకించినప్పుడు, ఎలీషాని అభిషేకించినప్పుడు ఒక్కొక్కరిగానే అభిషేకించి వారి మీద ప్రత్యేకత ఉంది. అంతేగాని గొలియాతుని ఎదిరించట్లేదు కదా. సౌలును తెచ్చి నూనె అందరి మీద పోసేసి గొలియాతుని చంపేండ్రని ఏమాత్రం కూడా దేవుడు అక్కడ చెప్పలా. నిజం చెప్తున్నాను, స్వస్థతలు జరిగిపోతున్నాయి అంటే ప్రార్థన ద్వారా జరుగుతున్నాయి. నీవు చేతులు వేసినంత మాత్రాన్ని జరిగిపోతాయా చెప్పండి? అలా అయితే హాస్పిటల్లో బోల్డ్ మంది బెడ్ మీద పడున్నారు. మరి నేను తీసుకెళ్తాను, రమ్మనండి, వాళ్ళందరినీ స్వస్థపరచమనండి. స్వస్థపరచగలరా? పరచలేరు. ఎందుకని? మోసం ఎక్కడో జరగట్లా, ఈ అంత్య దినాల్లో జరుగుతుంది. దేవుడు చెప్పిన క్రమాన్ని మీరు గుర్తించండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో బదిలపరచుకోండి. సత్యమైన మార్గాన్ని మీకు తెలియపరుస్తున్నప్పుడు పాపం అనేది విడిచిపెట్టి, శాపం అనేది దూరపరుచుకొని కుటుంబాల్లోనికి సమాధానం వెతికి తెచ్చుకోండి. ఈరోజు మోసకరమైన సేవలు వచ్చాయని నేనెందుకు సేవ చేస్తున్న వాడిని మాట్లాడుతున్నాను, ఎదుటి వారిని ఎందుకు దూషిస్తున్నానని మీకు ఆలోచన రావచ్చు. సత్య వాక్యాన్ని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకం అనేది ఏంటో తెలుసా? రాత్రింబగళ్ళు దేవునితో గడిపి కాపాడుకునేది. అభిషేకం అనేది ఏంటో తెలుసా? దేవునితో సహవాసం చేస్తూ నూతనమైన క్రియలను పొందుకుంటూ ప్రజలను రక్షణలోనికి నడిపించే. వచ్చిన వారందరికీ అభిషేకం ఇస్తే వాళ్ళు వెళ్ళి ఇంకొకరిని రక్షించాలి కదా. మరి నెల నెల తైలాభిషేకం ఇస్తే మరి అభిషేకం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆలోచన చేయండి. తైలాభిషేకానికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు చదివి చూడండి. దేవుడు దావీదును అభిషేకించినప్పుడు కానీ, సౌలును అభిషేకించినప్పుడు కానీ, ఎలీషాని అభిషేకించినప్పుడు కానీ, వీళ్ళందరినీ అభిషేకించినప్పుడు మీరు చూడండి, వారి యొద్దకు వెళ్ళి వారి మీద ప్రార్థన చేసి చేతులుంచగా వారు అభిషేకం పొందుకున్నారు. ఈరోజు ఎలా పడితే అలా మోసపోతున్న ప్రజలకు మోసం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు నేర్పిస్తున్న పద్ధతి ఏంటో తెలుసా? ఓన్లీ పరిశుద్ధత మాత్రమే. పరిశుద్ధత లేనివాడు నో ఎంట్రీ, పరిశుద్ధత కలిగిన వాడు ఎంట్రన్స్ లోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు అంటున్నాడు 4వ అధ్యాయంలో, యెహోవా భక్తులారా ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలము ఏర్పు వచ్చి రాత్రి ఉండునను, ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం మీ కుటుంబాల్లో దేవుడు నెరవేర్చును గాక. చూడండి, ఇక్కడ దేవుని కోపం అంట కొంచెం మాత్రమే ఉందంట. ఎంత? కొంచెం, నిమిషం మాత్రమే. నిమిషం అంటే 60 సెకండ్లు. కానీ దేవుని దయంట ఆయుష్కాలము మన మీద ఉందంట. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్పండి, ఇలాంటి వాగ్దానం మనం విడిచిపెట్టగలము? మరి ఎందుకు దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారు? ఒక ప్రశ్న మీలో ఎప్పుడు మెదులుతూ ఉండాలి. ఏంటో తెలుసా? నేను క్రీస్తు చేస్తున్న పరిచర్యలో భక్తురాలిగా ఉన్నానా, భక్తుడిగా ఉన్నానా? లేకపోతే క్రీస్తుని విడిచిపెట్టి ఆయన నామాన్ని దూషిస్తున్నానా? ప్రతి దినము ఆయన నేను గుర్తించగలుగుతున్నానా? ఆయన యొక్క విధానంలో మనము బ్రతకగలుగుతున్నామనే ఆలోచన మీకు రావాలి. ఈరోజు ఈ ఆలోచన మీకు రావట్లేదంటే
దేవుడిచ్చు నిమిషం మాత్రం మీలో నుంచి దూరం చేసుకోలేకపోతున్నారంటే దానికి కారణం మీరే. దేవుని యొక్క ఉద్దేశాన్ని విడిచిపెట్టొద్దు. దేవుడు గొప్పవాడై ఉన్నాడు, శక్తివంతుడై ఉన్నాడు, సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క ఉద్దేశము ఒక్క మాటతో సెలవిస్తున్నాడు. ఆయన కోపము నిమిషమైతే ఆయన దయ అంట ఆయుష్కాలము నిన్ను పోషిస్తుందంట. దేవునికి స్తోత్రం. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పంపుకున్న ప్రేమ, నన్ను నిలబెట్టుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, నన్ను నిలబెట్టుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారినది మరువనిది వీడనిది రాయింది, మారినది మరువనిది వీడనిది రాయింది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం కూడా మర్చిపోడంట దేవుడు. మన బిడ్డల్ని మర్చిపోతాము. మన కుటుంబంలో ఉన్నవారు ఏమాత్రము డైలీ 6 గంటలకు వచ్చేవారు ఇంచుమించు ఒక 8 గంటలు అయిందనుకో, వెంటనే ఎన్ని ఫోన్లు చేస్తాం, ఎంత కంగారు పడిపోతాం. సమయానికి ఇంటికి వచ్చే బిడ్డ ఇంటికి రాలేదేంటి, సమయానికి ఇంటికి రావాల్సిన బిడ్డ ఇంకా చేరుకోలేదేంటని మన గుండెల్లో ఏం కలుగుతుంది? ఈ కాలాన్ని బట్టి ఏం కలుగుతుంది? ఒత్తిడి, భయం పెరిగిపోయి కేసు పెట్టేద్దామన్న ఆలోచన కూడా వచ్చేస్తుంది. అవునా? నా బిడ్డ ఇంకా రాలేదు, నా బిడ్డ దగ్గర ఫోన్ రాలేదు అని ఆలోచన ఉందనుకో, తప్పకుండా మనలో ఏం కలుగుతారు? భయమే కలుగుతుంది. మరి పరలోకమందున్న దేవుడు 1000 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు మనకి సిద్ధపాటు చేసి ఒక బంగారు నిధుల్లో నీకో గృహాన్ని నాకో గృహాన్ని కట్టి ఉంచితే, ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే దేవుడు ఇంకెంత మనశ్శాంతి లేకుండా బ్రతుకుతాడు? ఆలోచన చేయండి. అవునా కాదా? ఒక బిడ్డ మన కుటుంబంలో తప్పికపోతేనే మనం అంత బాధపడితే, ఈ 70 ఏళ్ల జీవితాల్లో తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారే. నా బిడ్డలు, నేను 1000 ఏళ్ల పరిపాలనలో నా బిడ్డల్ని చూసుకోవాలని ఇష్టపడుతున్నానే, నా కుమార్తెలు నా మాట వినకుండా త్రోవ తప్పిపోతున్నారు, నా కుమార్తెలు నన్ను మర్చిపోతున్నారు, నా కుమారుడు నన్ను విడిచి వెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఈ 70 ఏళ్ల జీవితం కొరకు వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? నేను దాచి ఉంచిన 1000 ఏళ్ల జీవితాన్ని పోగొట్టేసుకుంటున్నారని దేవుడు బాధపడ్డా? చెప్పండి, బాధపడతాడా? బాధపడ్డా? మరి కుటుంబంలో ఉన్న వ్యక్తి కోసం నువ్వు బాధపడితే పరలోకమందున్న దేవుడు బాధపడడంలో తప్పుందా? నిన్ను మార్చడానికే కదా నీ సమయాన్ని కేటాయించి ఈ లోకానికి పంపించాడు. అవునా? నీ జీవితాన్ని ఒక అద్భుతమైన వెలుగుగా మార్చి దీపస్తంభం మీద నిన్ను నిలబెట్టాలనే కదా దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు. అలాంటి దేవుణ్ణి మర్చిపోయి ఎంతగా పాపం చేస్తాం? తెలియనంతసేపు పాపం చేయొచ్చు, తెలిసిన తర్వాత పాపం చేస్తే ఏమాత్రము క్షమాపణ ఉండదని చెప్పాను. ఈరోజు దేవుడు కూడా అదే చెప్తున్నాడు మనకి. నా కుమార్తె, నా దగ్గరికి వచ్చి నువ్వు అడుగు, నేను ఇస్తాను. ఏమి ఇవ్వాలో నీకు? నా కుమార్తె, నీవు ఏ ఇరుకులో నలిగిపోయావో, ఏ విశాలత లేకుండా నీవు నలిగిపోతున్నావో, ఏ సమస్యల ఒత్తిడిలో చీకటిలో నీవు ఏడుస్తున్నావో, మనుషులందరూ నిన్ను చూడకపోవచ్చు కానీ ఇదిగో నేను నిన్ను కునుకక్క చూస్తున్నాను. ఇదిగో నిన్ను నేను బాధపరుస్తున్నా, నీ హృదయాన్ని నేను చూస్తున్నా, నీకున్న పరిస్థితులన్నీ ఏ విధముగా ఉన్నాయో నేను గమనిస్తున్నాను. నా పైన నమ్మకం ఉంచి ఒక్కసారి ప్రార్థన చేయకుమార్తె అని దేవుడు ఎదురు చూస్తాడు. నా పైన నీ పాపాన్ని విడిచిపెట్టి ఒక్కసారి నా పైన దృష్టి ఉంచి నీవు ప్రార్థన చేయి, నీ కార్యాన్ని నేను సఫలపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి ఎంతగా ప్రార్థన చేయగలుగుతున్నాం? అందుకని మీకు మొదటిగా చదివించాను 11:24లో, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా వాటిని పొంది ఉన్నారని నమ్ముడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చూడండి, మన యొక్క జీవితాల్లో దేవుని కోపం ఎంతవరకు ఉందంటే నిమిషం మాత్రమేనండి. ఏంటంటే నిమిషం మాత్రమే, కానీ ప్రేమ, దయ, ఆయుష్ కాలం అంతా దేవుడు ఇస్తున్నాడు. మరి అలాంటి పరిస్థితిని విడిచిపెట్టి మనం ఎలా బ్రతుకుతున్నాం చూడండి. అందుకని కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం, 2 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దేవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసితిని గాని సర్పము తన కుయుక్కు చేత అవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళతము నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఏ మాత్రము కూడా కొంచెం అవివేకముగా మాట్లాడినా మీ విషయంలో మీరు బాధపడద్దు. నేను ఎందుకు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే సమయాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇదిగో కొరింథీ సంఘమా, అవ్వను ఎలా అయితే మోసకరమైన జీవితంలోనికి నెట్టివేసిందో, వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని కూడా సాతానుడు ఏం చేస్తున్నాడంటే తన కుయుక్తి చేత వాక్యాన్ని మరిచిపోయేలాగా చేస్తున్నాడు. మీరు జాగ్రత్త పడింది కొరింథీ సంఘమా. నేను చెప్పి వాక్యాన్ని వెళ్ళిపోయిన తర్వాత మీరు మరిచిపోతారేమో, ఒకవేళ మిమ్మల్ని భ్రష్టత్వంలోనికి సాతానుడు నడిపిస్తాడేమో, మీ జీవితాలను నాశనమైన కుంటలోనికి తీసుకువెళ్తాడేమో అని కొరింథీ సంఘానికి సేవకుడైన పౌలు భక్తుడు వివరణతో రాస్తున్న మాటలు. నేను అవివేకంగా మాట్లాడేనేమో, ఒకవేళ మీ ఎదుట గ్రహించలేని మాటలు ఏదైనా మాట్లాడేనేమో, కానీ దేవాశక్తితో ఆసక్తి కలిగి ఉన్నాను. మీరు పవిత్రురాలై ఒక్కడే పురుషునికి కన్యక, చూడండి, పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసితిని గాని అని మాట్లాడుతున్నాడు. ఏంటంట, పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ప్రధానము చేయబడిన తర్వాతే. ఏం జరుగుతుంది? ప్రధానం చేయబడిన తర్వాత పెళ్లి జరుగుతుంది. ముందు పెళ్లి జరిగిపోయి ప్రధానం చేసుకుంటారా? కాదు కదా. ప్రధానం చేయబడిన తర్వాత పెళ్లి జరుగుతుంది. అందుకనే ఈ యొక్క క్రీస్తు సంఘమైన అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నది ఏంటంటే, మొదటిగా మీరు ప్రధానము చేయబడుతున్నారు. మీ పాపములన్నీ విడిచిపెట్టి బ్రతకండి. అపవాది అయిన కుయుక్తి చేత వాడు మరలా మిమ్మల్ని మోసం చేస్తాడేమో. కొరింథీ సంఘమా జాగ్రత్త అని చెప్పి కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వారు మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. మొదటి కొరింథీ సంఘానికి రాశాడు, 2వ కొరింథీ సంఘానికి రాస్తూ మాట్లాడుతూ ఈ యొక్క విధానాన్ని బయలుపరుస్తున్నాడు. అపవాది మిమ్మల్ని కుయుక్తి చేత మరలా వచ్చే వారం వరకు మిమ్మల్ని మోసం చేస్తాడేమో, ఈ మోసకరమైన జీవితాల్లో జీవించొద్దు సంఘమా అని చెప్పి మొరపెడుతున్నాడు. ఎందుకంటే ప్రధానముగా మిమ్మల్ని కన్యకలుగా దేవునికి ప్రధానము చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు రాబోతున్నాడు. మనం అందరము కన్యకలుగా వెళ్ళబోతున్నాం. క్రీస్తు సంఘములో మనము సిద్ధపాటు కలిగి జీవించడానికి, ఆయన పరలోకానికి ఎదుర్కోవడానికి మనం వెళ్ళాలి. ఆయన ఆ లోకాన్ని ఇక్కడికి తీసుకుని రాబోతున్నాడు. ప్రధానము చేయబడిన కన్యకల వలె మనం వాక్యాన్ని తలపోసుకుంటూ బ్రతికినప్పుడే మన జీవితాల్లో వెలుగుమయముగా మార్చబడి ఆయనకు కన్యత్వముగా పెళ్లి కుమార్తె వలె మనం సిద్ధపడతాం. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మని మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను, మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులని ఈ అపోస్తలుల కంటే లెస మాత్రమును తక్కువ వాడును కానని తలంచుకొనుచున్నాను. మాటల యందు నేను నేర్పు లేని వాడిని అయినను, జ్ఞానమందు నేర్పు లేని వాడిని కాను. ప్రతి సంగతిలో అందరి మధ్యన మీ నిమిత్తము నేను అజ్ఞానము కనపరిచి ఉన్నాను, ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు.
మీకు బాగా అర్థమవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా? ఏ సేవకుడైనా ప్రయాసపడేది దేవుని రాజ్యానికి చేర్చడానికి. ఏ విషయంలోనైనా మీ జీవితాలు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండడానికి. దేవుని నమ్మిన ప్రతి సేవకుడు బలముతో, ధైర్యముతో దేవుని ఇష్టపడుతూ నడిచి ఉన్నాడు. గుడ్డివారు సైతం దేవుణ్ణి విశ్వసించినప్పుడు, రక్తస్రావణము గల స్త్రీ సైతం తనని వస్త్రమును తాకినప్పుడు విశ్వసించినప్పుడు, నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు అంటే నీ శరీరం అంతా బాగుందని, లేకపోతే నీకు ఆరోగ్యం సంతోషంగా ఉందని, అన్ని విధాలా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు అడిగిన వెంటనే అని చెప్పి నీవు దేవుని గుర్తించలేకపోతున్నావేమో. గుడ్డివారంట త్రోవన వెళ్తున్నప్పుడు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తే శిష్యులు ఆ మాట విన్న పట్టించుకోలేదు. కానీ యేసుక్రీస్తు చెవిన పడిన వెంటనే యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, నా నుండి మీరు ఏం కోరుకుంటున్నారు అడిగిన వెంటనే యేసుక్రీస్తు వారి వెంటనే ఆ గుడ్డితనాన్ని వారి యొద్ద నుంచి తొలగించారు. ఈరోజు దేవునికి మొర్ర పెడితే దేవుడు నీకున్న సమస్యను తీరుస్తాడు, తీర్చగలది దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆ దావీదు కుమారుడు అని బిగ్గరగా కేకలు వేస్తే, నీవు బిగ్గరగా అరుస్తూ కేకలు వేసి ప్రార్థిస్తే నా దేవుడు ఎందుకు అంగీకరించడు? కుమిలిపోతూ నీవు ప్రార్థన చేస్తే నా దేవుడు నీ సమస్యని ఎందుకు తీర్చడు? ఒకసారి మీకు వాక్యాన్ని చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆ 31వ వచనం చూడండి. అప్పుడు ఆ స్త్రీ తమకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకైన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలవాడివై పొమ్ము, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగునుగా అని ఆమెతో చెప్పను. దేవుని యొక్క నామాన్ని బట్టి ఒక పర్టికులర్ గా ఆలోచన చేద్దాం. జనసంద్రం ఆయన మీద పడుతూ ఉంది. అర్థమవుతుందా? బాగా అబ్జర్వ్ చేయండి. ఒక జనసంద్రం ఆయన మీద పడుతూ ఉంది. అనేక మంది ఆయన త్రోస్తూ ఉన్నారు. ఆ జనంలో శిష్యులు ఆయన ఒక ప్రక్కకి నడిపించడానికి ఒక త్రోవని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమయంలో అంతమంది ముట్టుకుంటున్నాయకి ఏమనిపించలా? మీకు అర్థమవుతుందా? అంతమంది ఆయన్ని ముట్టుకుంటున్నా ఆయనకి ఏమనిపించలా. ఆయనకి ఏమనిపించకుండా శిష్యులతో ఒక మాట మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండడు చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవరని నువ్వు నన్ను అడుగుచున్నావు ఎందుకని చెప్పి శిష్యులు అడుగుతున్నారు. ఇప్పుడు ఎంతమంది చుట్టూ ఉన్నారో ఆ శిష్యులకి చదవబడిన వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ఎవరిని చూస్తున్నాడు? అక్కడున్న మొత్తం అందరినీ ఆయన ముడుతున్నారు. కానీ ఒక్క స్త్రీని మాత్రమే యేసుక్రీస్తు చూస్తున్నాడు. ఎందుకని ఆలోచన చేయండి. ఆమె విశ్వాసముతో ఏం కలిగి ఉన్నదంటే, కనీసం ఆయన వస్త్రాన్ని తాకితే చాలు నేను స్వస్థపరచబడతానని అనే ఉద్దేశము యేసుక్రీస్తు హృదయానికి వెళ్ళి తాకింది. దేవునికి స్తోత్రం. ఏమైందంట? యేసుక్రీస్తు హృదయానికి వెళ్ళి తాకింది. అందుకనే నాలో నుంచి ఒక ప్రభావం బయటికి వెళ్ళిపోయింది అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏంటంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు ఎవరు ముట్టారో వీళ్ళకి అర్థం కాలేదు, కానీ శిష్యులకు మాత్రం అర్థం కాలేదు. కానీ ఎవరికి అర్థమైంది? స్వస్థపరచగల యెహోవాకు మాత్రమే అర్థమైంది. ఈ రోజు మనుషులందరూ నీ చుట్టూ బలమైన మాటలు ఇవ్వచ్చు, కానీ నీ హృదయము దేవునికి ఎప్పుడైతే విశ్వాసంగా కనబడుతుందో దేవుడే నిన్ను స్వస్థపరచగలడు. దేవునికి స్తోత్రం. అంటున్నాడు, నీ విశ్వాసము ఏమైందంట? నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానివై పొమ్ము. దేవునికి స్తోత్రం. అంత జనములో ఎవరు ముట్టుకున్నారు ఆ స్త్రీని గమనించిన దేవుడు, ఈ లోకము నుంచి ప్రార్థన చేస్తున్న నీ ప్రతిఫలాన్ని ఇవ్వకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నీకే అప్పగిస్తున్నాను ఈ మాట. నీ కార్యంలో, నీ జీవితంలో జరగవలసిన నీ తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేకుండా
భార్యాభర్తల మధ్యన సమాధానం లేకుండా జరుగుతున్న విశేషాలను బట్టి నీ యొక్క విశ్వాసాన్ని నీకే అప్పగిస్తున్నాను. అంత జనములో ఎవరు ముట్టుకున్నారో అంతమంది టచ్ చేస్తున్నప్పుడు ఆయనకి తెలిసినప్పుడు ఇప్పుడు సింహాసనం మీద జనం మధ్యన లేకుండా కళ్ళతో సమస్త యొక్క ప్రపంచమంతటిని చూస్తున్న దేవునికి నీ ప్రార్థన విశ్వాసంగా కనబడుతుందా? చెప్పాలి. ఈరోజు ప్రార్థన విశ్వాసము దేవునికి పదిలంగా కనబడుతుందా? కనబడితేనే కదా రెస్పాండ్ అయ్యేది, అవునా కదా? కనబడితేనే నీవు ఇంటర్లోకి వెళ్ళాలి, పాస్ అయితేనే ఇంటర్లోకి వెళ్ళగలదు. లేకపోతే 10th లోనే మరల సంవత్సరం ఏం చేయాలి? ఎగ్జామ్ రాయాలి, ఫెయిల్ అయిపోతే, అవునా కదా? మరి ఫెయిల్ అయిపోతూ అవిశ్వాసాన్ని ఎంతకాలం దేవుని దగ్గర పెడతావు? దేవుడేమో కార్యం జరిగించట్లేదు, దేవుడేమో నా భార్యాభర్తల మధ్య సమాధానం ఉంచట్లేదు, నా కుటుంబంలో సమృద్ధి ఉంచట్లేదు, నా కుటుంబ తల్లిదండ్రులకు సమాధానం ఉండట్లేదు అంటే నీలో ఉన్న విశ్వాసం ఆయన తాకాలి కదా వెళ్ళి, అవునా కదా? నీలో ఉన్న విశ్వాసం ఆయన్ని తాకినప్పుడు అక్కడి నుంచి ప్రభావం బయలుపడి నీ యొక్క సమాధానం వస్తుంది. ఇప్పుడు సమాధానం రాకుండా అన్ని కార్యాలు జరిగిపోవాలంటే దేవుని యొక్క ప్రభావానికి నీ విశ్వాసం టచ్ అవ్వాలి కదా. వాగ్దానమే గుర్తులేదు మనకి, దేవుని దగ్గరికి విశ్వాసం చేరుతుందా? అవునా? 8 నెలల క్రితం తీసుకున్న దేవుని కార్యం చేస్తాడని వాగ్దానమే గుర్తులేదు. దేవుని దగ్గరికి మన విశ్వాసం ఎలా కనబడుతుంది? నేను అదే నేర్పిస్తున్నాను మీకు. విశ్వాసం కలిగి మీరు ప్రార్థన చేయండి. జనం మధ్యనున్న దేవుడు ఆ రక్తస్రావణము గల స్త్రీని గుర్తించాడు. జనం మధ్యన కనబడుతున్న ఆ స్త్రీని ఆ యొక్క దేవుడు యేసుక్రీస్తు వారు గుర్తించగలిగారంటే ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని నా కుమార్తె నాకు ప్రార్థన దోపం చేస్తుంది, నన్ను విసిగిస్తుంది, ఈ మాత్రం నా కుమార్తెకి నేను ఇవ్వకపోతే ఎలాగా? వెంటనే దాన్ని సమాధానం గల దానివై ఉండమని దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితిని దేవుడు మారుస్తాడు. కానీ మారట్లేదు అంటే, సమాధానం రావట్లేదు అంటే నీ విశ్వాసం గాలిలో పోరాటంలో ఉందన్నమాట. అర్థమైందా? మీ పాపములు ఆయనకి మనకును మధ్యగా అడ్డుగా నిలబడిపోయాయి. అందుకని ముందుగా మన పితరుల నుంచి వస్తున్న శాపం, తల్లి గర్భములో నుండి మొదలైన శాపం, ఎప్పుడైతే ఒప్పుకొని ఆ శాపం నుంచి బయటికి వస్తామో మన యొక్క ప్రార్థనలకు ప్రతిఫలాలు దేవుడు ఇస్తూ ముందుకు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు బాగా గుర్తించవలసింది ఏంటో తెలుసా? నమ్మకము కలిగి దేవునికి ప్రార్థన చేస్తే నీ యొక్క ద్వారంలో మోసుకుపోయిన ప్రతి డోర్స్ ని దేవుడు ఓపెన్ చేస్తాడు. మీ కుటుంబంలో దేవుడు డోర్స్ ఓపెన్ చేయను గాక. పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు కృప మీ మీద విడుదల చేయను గాక. పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు వాగ్దానములు విడుదల చేయను గాక. పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు 61 యెషయా 7వ వచనం మీ కుటుంబాల్లో నెరవేర్చబడును గాక. ఈరోజు మీరు నమ్మండి. దేవుణ్ణి నమ్మితే తిరిగిలేని విజయాన్ని దేవుడు మీకు ఇస్తాడు. మీరు ఓడిపోతున్నా అన్న ఆలోచన ఎప్పటికీ తీసుకురా. మీరు గెలవలేరన్న ఆలోచన మీలోనికి ఎప్పుడు తీసుకురావద్దు. మీరు ఓడిపోతారన్న ఆలోచన కూడా దేవుడు ఎప్పుడు మీలోనికి తీసుకురాడు. అర్థమవుతుందా? కష్టమైన ఎదుటివాడు దూషించినా భరించండి, నష్టమైన దాని కొరకు ప్రార్థన చేయండి. ఎడతెగక దేవునితో గడిపితే సహవాసం చేయగలిగే దేవుడు మిమ్మల్ని అధిక ఆశీర్వాదాలతో నింపుతాడు. సమాధానము గలదానివై ఈ యొక్క కుటుంబంలో కానీ ఈ గ్రామంలో కానీ వర్ధిల్లాలంటే నీవు మొదటిగా వేకువని దేవునికి ప్రార్థన సమయం ఇవ్వండి. మిమ్మల్ని గంటలు చేయమని అనట్లేదు, కానీ ఇంచుమించు 4:30కు లెగిసిన ఒక అరగంట కానీ 20 నిమిషాలు కానీ దేవునికి మోకరించి, ప్రభువా ఈ దినాన్ని నా కుటుంబాన్ని సంతోషంగా నడిపించని ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీ కుటుంబాన్ని సమాధానంతో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పొందుకునే అర్హత మనకున్నా పొందుకోలేకపోతున్నామంటే నీలో ఉన్న నాలో ఉన్న నిర్లక్ష్యతే. విడిచిపెట్టే వాక్యం మీకు ప్రకటించబడట్లా, ధైర్యం కలిగి నిలబెట్టే వాక్యమే ప్రకటించబడుతుంది. దావీదు పొందుకున్నది ఏంటో తెలుసా? ఆయన కోపాన్ని తెలుసుకున్నాడు, నిమిషం మాత్రమే ఆయన కోపమని, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు మనకు ఉంటుందని తెలుసుకున్నాడు. గనుక ఈరోజు నీవు చేయవలసిన విధానం ఏంటో తెలుసా? ఆయన కోపాన్ని విడిచిపెట్టేసి దయను మాత్రమే వెతకడం ప్రారంభించు. అలా ఉండడానికి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలో వంచి ప్రార్థన చేద్దాం. శక్తి కలిగిన దేవుడు వాగ్దానం ఈరోజు మీకు విడుదల చేశాడు.
మీరు ఏ విషయంలో పోరాటం కలిగి ఉన్నారో, ఏ విషయంలో దేవుడు మీకు జయ జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. యెషయా 61లో 7వ వచనంలో దేవుడు మీకు ఈరోజు వాగ్దానం విడుదల చేశాడు. ఈ వాగ్దానమును కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానమును కూడా నీ కుటుంబంలో నెరవేరాలని ప్రార్థన చేయండి. యెషయా 61:7వ వచనం దేవుడు మీకు ఈరోజు వాగ్దానం చేశాడు. తల్లి మరిచిన, తండ్రి మరిచిపోయిన వాగ్దానం చేసిన దేవుడు విడుబడి ఎడబాయుడు. నీవేదైనా పొందుకోవాలనుకుంటే దేవుని హస్తములకు అప్పగించబడినప్పుడే నీవు దాన్ని పొందుకోగలుగుతావు. దేవుని యొక్క చిత్తాన్ని నీవు గుర్తించగలిగినప్పుడే దేవుని యొక్క క్రియలను పొందుకోగలుగుతావు. నీకు సమాధానమే లేకపోయి ఉండొచ్చు. నీ కుటుంబంలో తల్లిదండ్రుల మధ్యన సమాధానమే లేకపోయి ఉండొచ్చు. ఒక బందీవై ఏదో ఒక విషయంలో నీవు గాయపడుతూ దేవుణ్ణి బ్రతిమాలుతూ ఏడుస్తున్నావేమో. ఒక రహస్యముగా నీవు దేవునికి కన్నీరు కారుస్తూ బాధపడుతున్నావేమో. ఒక స్థితిలో నిన్ను గుర్తించేవారు నేను ఎంత కన్నీరు కారుస్తున్నానని, నాకు జవాబు రావట్లేదు అని చెప్పి నీవు బాధపడుతూ ఉండొచ్చు. నీ యొక్క ఫలితాన్ని నీవు చూడకుండా ఎందుకు ఎంతకాలం ఆలస్యం అయిపోతుందని నీవు అనుకుంటే ఉండొచ్చు. నీ విశ్వాసం కనబడితేనే దేవుడు కార్యం చేస్తాడు. ఆ రక్తస్రావణము గల స్త్రీ వస్త్రము తాకినందుకే దేవుడు గుర్తిస్తే, కన్నీటితో విత్తుతున్న నీ ప్రార్థనను దేవుడు చూడడా? కన్నీటి కెరటంలో కొట్టుకుపోతున్న నీ యొక్క హృదయం దేవుడు చూడడా? నా దేవుడు ఏమాత్రము ఆలస్యము చేసేవాడు కాదు. నా దేవుడు ఏమాత్రము కూడా నిన్ను బాధ పెట్టేవాడు కాదు. లోక తలంపులు నిన్ను భ్రమపరుస్తున్నాయేమో, లోక శక్తులు నిన్ను గాయపరుస్తున్నాయేమో, నీ భర్త నీకు ఏమాత్రము కూడా మాటకు వ్యతిరేకముగానే మాట్లాడుతున్నాడేమో, నీ భర్త నీతో సమాధానముగా ఉండట్లేదేమో, నీ కుటుంబంలో ఉండవలసిన సమాధానము ఈరోజు కొదువైపోయిందేమో, నీ జీవితంలో దేవునికి ఇవ్వవలసిన స్థానము ఇవ్వలేకుండా ఉన్నావేమో. నువ్వు ఏదైతే మోస్తున్నావో ఆ భారాన్ని నా దేవుడు తీయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఏదైతే ఇది కష్టమని ఫీల్ అవుతున్నావో దాని మీదే దృష్టించి ప్రార్థన చేస్తున్నావేమో, ఈరోజు నీకు మాట దేవుడు తెలియజేశాడు. భారమైన దాని మీద దృష్టించి ప్రార్థన చేయకు, దాన్ని తీర్చగల దేవుని మీద దృష్టించి ప్రార్థన చేయి. భారమైన దాన్ని బట్టి నీవు ప్రార్థన చేస్తున్నావేమో, నీ హృదయం అంతా భారము మీద పెట్టి ప్రార్థన చేస్తున్నావేమో, ఈ రోజు నా దేవుడు నీకు చెప్తున్నది, ఆయన మీద నీ భారాన్ని పెట్టి ప్రార్థన చేయి. నీ భారాన్ని తీర్చగల సమర్థుడు ఆయన. నీ కష్ట పరిస్థితులన్నిటినీ మార్చగలవాడు ఆయన. నీ జీవితాన్ని వెలుగుమయముగా మార్చగలవాడు ఆయన. నీ పరిస్థితిని అంతటినీ మార్చగలవాడు ఆయన. ఈరోజు నువ్వు గుర్తించగలిగే నమ్మకాన్ని దేవుడు నీకు పరిచయం చేస్తున్నాడు. నీవు పోరాటంలో లేని జీవితాన్ని దేవుడు నీకు పరిచయం చేస్తున్నాడు. ఎటువంటి శ్రమలో నీవున్నా, ఎటువంటి ఇబ్బందిలో నీవున్నా, ఎటువంటి సమస్యల ఒత్తిడిలో నీవున్నా, నా దేవుని కోపము ఏ మాత్రము కూడా నీ మీద రాకుండా ఒక్క నిమిషంలోనే తొలగిపోతుంది. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రయాస నా దేవునికి అప్పగించగలవా? నీ భర్త విషయంలోనైనా, నీ సమస్యల ఒత్తిడి విషయంలోనైనా, నీవు తీర్చలేని పరిస్థితుల విషయంలోనైనా, ఏదైనా ఒక్కసారి నా దేవునికి కన్నీటితో ప్రార్థన చేస్తే నీ కన్నీటికి జవాబు ఇవ్వగల దేవుడు ఆయన. ఒక్కసారి నీ జీవితంలో ప్రతిఫలాన్ని పొందుకోవడానికి ఇష్టపడితే నీ ప్రతిఫలానికి జవాబును ఇచ్చేవాడు ఆయన. నా దేవుడు చెయ్యి విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు, నీకు సంతోషమును సమాధానమును ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. ఈరోజు ఆయన ఇష్టానికి లోబడతావా? ఆయన ఇష్టానికి నమ్మకాన్ని అప్పగిస్తావా? నాకంటే నేను విశ్వాసురాలను అని నీవు గర్విస్తున్నావేమో, గర్వము కూడా నీలో రాకూడదు. నాకేంటే నేను అంతా క్రమముగా నడుస్తున్నానేమో అని నీవు అనుకుంటున్నావేమో, జాగ్రత్త.
వీటి ద్వారా కూడా సాతానుడు నిన్ను మోసం చేస్తాడు. ఈరోజు నువ్వు సంపాదించే సంపాదన హాస్పిటల్ పాలైపోతుందేమో. నీవు సంపాదించే సంపాదన వ్యర్థమైన వాటికి ఖర్చు అయిపోతుందేమో. ఈ రోజు నుంచి ఈ యొక్క దినం నుంచి దేవుడు తెలియజేస్తున్నది ఏంటో తెలుసా? నీవు దేవునికి స్థానం ఇస్తే ఆరోగ్యములతో దేవుడు నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. సమాధానముతో నీ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తాడు. చదువు విషయాల్లో మంచి భవిష్యత్తును దేవుడు నీకు ఇస్తాడు. చదువు యొక్క విషయంలో దేవుడు నీకు గొప్ప ఘనతను నీకు తీసుకువస్తాడు. నీ తల్లిదండ్రుల విషయంలో ఎంత కుమిలిపోతున్నావో నీ హృదయానికి తెలుసు. నీ తల్లిదండ్రుల ఒత్తిడిలో ఎంత నలిగిపోతున్నావో నీకు తెలుసు. ప్రార్థన చేసే సమయం ఉన్నప్పుడే చేయలేకపోతే, ప్రార్థన చేసే సమయం నీకు ఇచ్చినప్పుడు దేవుని ఎదుట చేయకపోతే, ఒక్కసారి ఆలోచించు. అంతా బాగుంది అనుకున్న సడన్ గా ఏదో ఒకటి జరిగినప్పుడు దేవాదేవాని కాళ్ళు పట్టుకునే కంటే, అంతా బాగున్నప్పుడు నీవు దేవుని కొరకు ప్రయాసపడితే నీకు దేవుడు మంచి జీవితాన్ని ఇస్తాడు. మంచి సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన ఇచ్చేవాడే గాని తీసుకునేవాడు కాదు. పొరపాటున దేవుడు నాకు శ్రమ పెట్టాడని అనుకుంటున్నావేమో. దేవుడు ఏమాత్రము నీకు శ్రమలు పెట్టేవాడు కాదు. నిన్ను బందీగా మార్చేవాడు కాదు. ఆయన నిన్ను ప్రేమతో దగ్గరికి తీసుకునేవాడు. ఆయన కోపము ఒక్క నిమిషం మాత్రమే. ఆయన దయ నీ ఆయుష్కాలము ఉంటుందని చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైతే పొందుకోలేకుండా ఉన్నావో, ఒంటరిగా దేని విషయంలో నలిగిపోతున్నావో, ఎన్నో రోజులు నా బ్రతుకులో కూడా దేవుడు లేడనే నేను బ్రతికాను, ఎన్నో జీవితాలు ఎన్నో రాత్రులు ఒంటరిగా రాత్రిలో కూర్చుని ఏడ్చి ఉన్నాను, కానీ ఈరోజు ఇంత వెలుగుగా మార్చబడడానికి నా దేవునికి అవకాశం ఇచ్చాను. నేను ఇంతగా వెలుగుగా నేను మార్చబడడానికి, నా చీకటి బ్రతుకుని విడిచిపెట్టి ఒంటరిగా రూములో కూర్చుని ఏడ్చిన దినాలన్నింటిని విడిచిపెట్టి ఇంత బలమును పొందుకోవడానికి కారణం నా దేవునికి నేను సమయమునిచ్చాను. ఆ దేవుడే ఈరోజు అనేక మందికి బలాన్ని ఇవ్వడానికి ద్వారాలు తెరిచాడు. ఈరోజు నీకు అటువంటి బలము కావాలంటే నీ చీకటిని దూరము చేసుకొని దేవునికి వెలుగై మార్గమును, ఆయన వెలుగులోనికి నడవగలిగే చీకటిని దూరపరుచుకొని ఆయన వెలుగును ధరించుకొనగలిగితే దేవునికి నీ హస్తాలను చూపించగలుగుతావా? ప్రభువా, నేను వెలుగులో నడవాలనుకుంటున్నాను అన్నవారు దేవునికి మీ చేతులను చూపించండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. నేను వెలుగులోనే ఉండాలనుకుంటున్నాను. చీకటితో నేను ఏమాత్రము పొత్తు పెట్టుకోకూడదు అనుకుంటున్నాను. నేను వెలుగు సంబంధమై జీవించాలనుకుంటున్న మీ హృదయాలను దేవునికి చూపించి మీ హస్తాలను ఆయనకి, మీ కుడి హస్తాలను ఆయనకు చూపించండి. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలు వారి చూపును కాపాడుకోవాలనుకుంటున్నారు, వారి హృదయాన్ని కాపాడాలనుకుంటున్నారు, వారి తలంపును కాపాడుకోవాలనుకుంటున్నారు. ఈ వారమంతటిలో వారి జీవితాన్ని ప్రభువా నీ కొరకు అర్పితముగా మార్చుకోవాలనుకుంటున్నారు తండ్రి. ఏ పరిస్థితిలో నీ బిడ్డలు పడిపోకుండా యేసుక్రీస్తు రక్తములో నీ బిడ్డలను ముద్రించండి. యేసుక్రీస్తు రక్తములో నీ దేవదూతల్ని తోడుగా ఉంచండి ప్రభువా. వారు నీ కొరకు నిలబడాలని ఇష్టపడుతున్నారు తండ్రి. వారు నీ కొరకు బలము పొందుకోవాలని ఇష్టపడుతున్నారు ప్రభువా. వారు నీ కొరకు నూతన క్రియలను చూడాలని ఇష్టపడుతున్నారు ప్రభువా. వారి జీవితాల్లో ప్రభువా నూతనమైన జీవితాన్ని కలిగి జీవించాలని ఇష్టపడుతున్నారు తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. శక్తి చేత బిడ్డల్ని ముద్రించమని ప్రార్థన చేస్తున్నాను. బలము చేత బిడ్డలను ముద్రించమని ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తి కలిగిన నీడలో చేయవెత్తిన ప్రతి ఒక్కరిని నీ కుటుంబంలో తండ్రి చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వీరి కుటుంబాల్లో సమాధానమును, శాంతిని దయచేయండి. భార్య భర్తల మధ్యన సమాధానము లేదేమో, వారు కన్నీటితో బాధపడుతున్నారేమో, సమస్యలతో, గొడవలతో, ఒత్తిడితో ప్రభువా ఎందుకు ఈ జీవితం, ఎందుకు చేసుకున్నానా వివాహం అనుకుంటున్నారేమో ప్రభువా. ప్రతి ఒక్కరి ఒత్తిడి నుంచి బయటికి తీసుకురండి. శాంతి మార్గములను వారికి బయలుదేర చేయండి. సమాధానమును వారికి బయలుదేర చేయండి. పరిశుద్ధాత్ముడా, చేయి వెత్తిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. బలమైన కృప చేత ఈ వారం అంతటిలో నీవు నడిపించండి ప్రభువా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు యేసుక్రీస్తు రక్తములో ముద్రిస్తున్నాను తండ్రి. నీవే బలపరచండి, కృపనివ్వండి తండ్రి.
నమ్మకముతో ప్రార్థించే కృపనివ్వండి. నీకు విసుగు పుట్టించేంత ప్రార్థన బిడ్డలు చేయడానికి కృపనివ్వండి. విసుగు పుట్టేంత ప్రార్థన నీకు చేయగలిగే శక్తిని వీరిలో దయచేయండి తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు. ఏ హృదయం అయితే నొప్పించబడుతుందో, ఏ హృదయం అయితే బంధకాల్లో బంధించబడిందో, యేసుక్రీస్తు నామములో ఎప్పుడే ఆ బంధకాలు తెగిపోవును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ బంధకాలు తెగిపోవును గాక. విశ్వాసము కలిగిన జీవితాల్లో దేవుడు ప్రతిఫలింప చేయను గాక. విశ్వసించిన ప్రతి కుటుంబంలో మొక్కలు దేవుడు నాటును గాక. నూతనమైన ఫలములు కాయుదురు గాక. నూతనమైన శక్తి పొందుకుందురు గాక. పరిశుద్ధాత్మ బలమును పొందుకుందురు గాక. విస్తరించి అనేక మందికి ఫలములు ఇచ్చేవారిగా ఉందురు గాక. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ దీనుడు కుటుంబానికి కూడా నీవే కృపను చూపించి మహోన్నతమైన నీ ప్రేమను విడుదల చేయమని యేసుక్రీస్తు నామములో యెషయా 61:7 తండ్రి, బిడ్డల పక్షమున సమాధానముగా వెలుదురుగాక. నీవే కృప చూపించి బలపరచమని విన్న వాక్యమును విడిచిపెట్టకి ఈ వారమంతటిలో నీ మహాకృపను తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.